నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి దంపతులకు ఏమైంది? రూరల్ ఎమ్మెల్యేకు వీర విధేయులుగా ఉన్నవారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? వారి మధ్య పొరపచ్చాలు వచ్చాయా? పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదా? ఎవరూ పట్టించుకోలేదా? మరెందుకు సొంత గూటికి చేరాల్సి వచ్చింది? ఇంకేమైనా కారణాలున్నాయా? వీరిని తిరిగి సొంత పార్టీలోకి ఆహ్వానించేందుకు చక్రం తిప్పిన ఆ నేత ఎవరు? అందరి ఆమోదం పొందినట్లేనా, లేక కోటంరెడ్డి సోదరుల ఆమోదంతోనే తిరిగి వెళ్లారా? ఇప్పుడివే అందరిలో నెలకొన్న సందేహాలు. అసలేం జరిగింది? ఏం జరగబోతుంది? వాచ్ ది ఎంట్రీ స్టోరీ. శాసనసభ్యుల్ని ఈ దిష్టికి తీసుకొచ్చి ఇంత ఘోరంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని చూడండి. జై శ్రీధరన్న. కానీ నేను ఆగే పరిస్థితే ఉండదు. ఇది మా ఇల్లు. అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, నా బిడ్డ అని. నేను అలాగే బిహేవ్ చేస్తాను. ఇది నా ఇల్లు కాబట్టి నన్ను రావడానికి ఎవరు ఆపే హక్కే లేదు. జై శ్రీధరన్న. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఆమె భర్త జయవర్ధన్ వీర విధేయుడు, శిష్యుడు కూడా. కార్పొరేషన్ ఎన్నికలు అయ్యాక నగర మేయర్ పదవి స్రవంతిని భరించింది. అప్పటి నుంచి శ్రీధర్రెడ్డి కూడా ఆమెకు తన నియోజకవర్గంలో సమ ప్రాధాన్యత ఇస్తూ అటు జయవర్ధన్ ఇటు మేయర్లను ప్రోత్సహించారు. ఈ క్రమంలో శ్రీధర్రెడ్డి వైసీపీని విభేదించి బయటకు వచ్చాక మేయర్ దంపతులు కూడా ఆయన వెంట నిలిచారు. ఆ సమయంలో రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి శిబిరానికి వైసీపీ క్యాడర్ కార్పొరేటర్లు వెళ్లిపోయినా స్రవంతి జయవర్ధన్ మాత్రం కోటంరెడ్డి సోదరుల వెంట నిలబడ్డారు. తమ పయనం శ్రీధరన్తోనేనన్నారు. గిరిధర్ రెడ్డితో పాటు జయవర్ధన్ కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లోనూ ఆమె పట్ల కొందరు వైసీపీ కార్పొరేటర్లు ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు కూడా వారికి కోటంరెడ్డి సోదరులు ఇతర రాజకీయ పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. అంతా బాగుందని అనుకుంటుండగా లేటెస్ట్ గా వారు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. కోటంరెడ్డి సోదరులను కాదని సొంత పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణాలు ఏవైనా టీడీపీ వీడేందుకు సిద్ధం కావడం, అందున వారి రాజకీయ భవిష్యత్తుకు పునాది అయిన కోటంరెడ్డిని వీడడం ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని చూడండి. జై శ్రీధరన్న. మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్న. అందుకని మేము ఆ పార్టీలోనే కొనసాగాలని అనుకుంటున్నాం. ఇంత ఘోరంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని చూడండి. జై శ్రీధరన్న. వీరిని తిరిగి సొంత గుడికి చేర్చేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అన్నీ తానే ఇటు జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డిలతో సంప్రదింపులు జరిపి వారి ఆమోదంతో బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యేలా కృషి చేసినట్లు తెలిసింది. త్వరలో సీఎం జగన్తోనూ వారు భేటీ కానున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో గురువారం వీపీఆర్, ఏపీఆర్లతో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లతోనూ స్రవంతి, జయవర్ధన్లు నగరంలోని వీపీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. కొంతసేపు రహస్య చర్చలు జరిపారు. మేయర్ దంపతులకు వారు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా మేయర్ దంపతులు కోటంరెడ్డి సోదరులను వీడటం ఒక రకంగా షాకేనని కొందరు అంటున్నారు. మేయర్ తన రాజకీయ భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో వైసీపీలోకి తిరిగి వెళ్లారని ఇంకొందరు అంటున్నా కొన్ని విషయాల్లో కోటంరెడ్డి సోదరులకు మేయర్ దంపతులకు పొసగలేదని, అందుకే వైసీపీలోకి వెళ్లారని ఓ పక్క చర్చ జరుగుతున్నా మేయర్ దంపతుల భవిష్యత్తు బాగుంటుందని, కోటంరెడ్డి సోదరుల ఆమోదంతోనే వారు వైసీపీలోకి తిరిగి వెళ్లినట్లు చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా తాజా రాజకీయాల అంశాల్లో మేయర్ కోటంరెడ్డిని వీడటం హాట్ టాపిక్ అయ్యింది. గత ఒక 5-6 నెలల క్రిందట జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. ఆ సంఘటన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం జరగడం కూడా జరిగింది. అయితే అప్పుడు నేను తీసుకున్నటువంటి ఒక పొరపాటుగా భావిస్తూ శాసనసభ్యుల్ని ఈ దిష్టికి తీసుకొచ్చి ఇంత ఘోరంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని చూడండి. కానీ నేను ఆగే పరిస్థితే ఉండదు. ఇది మా ఇల్లు, నా బిడ్డ అని. నేను అలాగే బిహేవ్ చేస్తాను. ఇది నా ఇల్లు కాబట్టి నన్ను రావడానికి ఎవరు ఆపే హక్కే లేదు. జై శ్రీధరన్న. పొరపాటుగా భావిస్తూ మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్న. శాసనసభ్యుల్ని ఈ దిష్టికి తీసుకొచ్చి ఇంత ఘోరంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని చూడండి. రోడ్లు కూడా తీర్చిదిద్దింది కేవలం మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారని మాత్రమే చెప్తాను. ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ ఎమ్మెల్యే అంటే
సామాన్య ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెయిట్ చేసి కలుస్తారో లేదో అని వెయిట్ చేసి కలవలేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చే ఎమ్మెల్యేలను అందరినీ కూడా మనం చూడడం వినడం జరిగింది. కానీ మన ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చి మన సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కరించడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తాడు. మన శ్రీధర్ అన్నకి మరింత ఆయురారోగ్యాలను అందచేసి మరింత మన ఇట్లాంటి సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, అదేవిధంగా ఆయనకి మనం అందరూ ఆశీస్సులు ఎప్పుడు అందచేసి అండదండంగా కూడా నిలబడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొరపాటుగా భావిస్తూ రాష్ట్ర